హలో గైస్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో నిన్న వచ్చిన హిందూ న్యూస్ పేపర్లో ఆర్టికల్ డిస్కస్ చేద్దాం. అదేంటంటే పాకిస్తాన్స్ రోల్ ఇన్ ది యుఎస్ వెస్ట్ ఏషియా క్యాలిక్యులస్. అంటే వెస్ట్ ఏషియాలో ఇప్పుడు ఆన్గోయింగ్ క్రైసిస్ జరుగుతుంది, ఆన్గోయింగ్ వార్ ఉంది. ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ మధ్య వార్ గోయింగ్ అని అవుతుంది తెలిసింది. దానివల్ల చాలా సివియర్ ఎస్కలేషన్స్ అయ్యాయి, యుఎస్ ఇంటర్వెన్షన్ అయింది. అయితే యుఎస్కి వెస్ట్ ఏషియాలోని ఇంట్రెస్ట్ ఏంటి, ఆ ఇంట్రెస్ట్లో పాకిస్తాన్ రోల్ ఏంటి, అంటే పాకిస్తాన్ యూఎస్ పాచికలా వాడుకుంటుందా? సో ఇవన్నీ మనం ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో డిస్కస్ చేసే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్ దట్ యూపీఎస్ ఇన్ఫినిటీ కోర్స్ అనేది ఎల్టెక్స్ ఇన్స్టిట్యూట్ నుంచి లాంచ్ చేస్తున్నాం. ఈ యూపీఎస్ ఇన్ఫినిటీ కోర్సులో మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసులు ఉంటాయి. దీంట్లో జిఎస్ ఫిలిమ్స్ అండ్ మెయిన్స్ సంబంధించి క్లాసెస్ ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఎన్సీఆర్టీ ఫౌండేషన్ ఇస్తారు, డైలీ కరెంట్ అఫైర్స్ ఉంటాయి, సీసాట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. వీటితో పాటుగా క్లాసెస్తో పాటుగా ఫిలిమ్స్ టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఇవన్నీ మీకు కేవలం 60,000 రూపీస్కి మాత్రమే అందుతుంది. దీన్ని మీరు ఒకేసారి పేమెంట్ కాకపోయినా సరే 5,000 per month ఈఎంఐలో కూడా పే చేయొచ్చు. ఇదంతా మీకు లైఫ్ టైం వ్యాలిడ్, అంటే ఒకసారి తీసుకుంటే మీరు లైఫ్ టైం ఈ క్లాసెస్ మీరు ఎన్రోల్ చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటుగా కొత్తగా న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం ఫ్రమ్ 1st July. ఈ 1st July నుంచి ఫీ హైక్ కూడా అవబోతుంది 70,000 per month. సో దీనికంటే ముందు మీరు యూటిలైజ్ చేసుకుంటే బెటర్. సో మేక్ యూజ్ ఆఫ్ ఇట్ గాయ్స్. అండ్ మీకు ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే యూ కెన్ కాల్ టు ది 7893-89955 నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. సో లెట్స్ గో బ్యాక్ టు అవర్ డిస్కషన్. ఆ డిస్కషన్ ఏంటంటే పాకిస్తాన్స్ రోల్ ఇన్ ది యుఎస్ వెస్ట్ ఏషియా క్యాలిక్యులస్. అంటే ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నాం వెస్ట్ ఏషియాలో మనకి చాలా వరకు ఈ ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య ఆన్గోయింగ్ వార్ అవుతుంది. దానిలో ఇరాన్ నుంచి ఇజ్రాయెల్కి అటాక్ చేయడం జరిగింది, అలాగే ఇజ్రాయెల్ నుంచి ఇరాన్ బాలిస్టిక్ మిసైల్స్ అటాక్ జరిగింది. సో దీంట్లో ఫర్దర్ ఎస్కలేట్ ఎప్పుడైందంటే యుఎస్ఏ అనేది ఇరాన్ మీద 3 న్యూక్లియర్ సైట్స్, ఇరాన్ యొక్క 3 న్యూక్లియర్ సైట్స్ మీద అటాక్ చేసింది. వాటితో పాటుగా రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటంటే ఎస్కలేషన్ కాకుండా దాని సీజ్ ఫైర్ అనేది అనౌన్స్ చేశారు. ఈ సీజ్ ఫైర్ అనేది యుఎస్ నెగోషియేషన్ ద్వారా ఉంటుంది సీజ్ ఫైర్ అని చెప్పారు. బట్ సీజ్ ఫైర్ అనేది కంటిన్యూ అవుతుందని చెప్పలేము, ఎందుకంటే మళ్ళీ ఇజ్రాయెల్ అనేది ఇరాన్ మీద అక్యూజ్ చేసింది, ఇరాన్ మళ్ళీ ఆ సీజ్ ఫైర్ వైలేట్ చేసి అటాక్ చేస్తుందని దిస్ ఇస్ ఆల్ గోయింగ్ ఆన్. అయితే వీటిలో సడన్ గా మనకి ఏంటంటే పాకిస్తాన్ రోల్ అనేది దీనికి మనకి కనిపించింది. ఎప్పుడంటే రీసెంట్ గా జరిగిన G7 సమ్మిట్ ఏదైతే ఉందో ఈ G7 సమ్మిట్ లో ప్యారలల్ గా ఆ తర్వాత వెంటనే వాషింగ్టన్లో లంచ్కి ప్రైవేట్ మీటింగ్ ద్వారా ఈ పాకిస్తాన్ ఎవరైతే పాకిస్తాన్ జనరల్ ఆసిఫ్ మునీర్ ఉన్నారో ఆసిఫ్ మునీర్ని ప్రైవేట్ లంచ్కి యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పిలిచారు. అంటే ఎందుకోసం అంటే దిస్ ఆల్ థింగ్ ఈ యొక్క అటాక్కి దీనికంటే ముందే ఇది జరిగిన ఈ లంచ్కు ముందే ఇరాన్ మీద అటాక్ జరిగింది. సో దీన్ని బట్టి చూస్తుందంటే పాకిస్తాన్ని ఈ యొక్క క్లాష్ ఏదైతే వెస్ట్ ఏషియాలో జరుగుతుందో ఆ క్లాష్లో పాకిస్తాన్ కూడా కొంత రోల్ ప్లే చేయబోతుందా అనేది మనం ఈ డిస్కషన్లో చూద్దాం. ఇదన్నీ మనం చూసినట్టయితే ఈ వెస్ట్ ఏషియా రీజన్ ఏదైతే ఉందో ఈ వెస్ట్ ఏషియాలో మెయిన్ యుఎస్ ఎందుకు చూపిస్తుందంటే యుఎస్ కొన్ని మెయిన్ ఆ యొక్క ప్రయాక్టివ్ ఎందుకు ప్లే చేస్తుందంటే యుఎస్ అనేది తన హెజమనీ కంటిన్యూ చేయడానికి, అంటే తన యొక్క పెత్తనం అనేది చలాయించడానికి ఈ పర్టికులర్ వెస్ట్ ఏషియాలోనే అండ్ వరల్డ్ తన పెత్తనం చెలాయించడానికి యుఎస్ఏ ట్రై చేస్తుంది. సో దీనికి ఫర్దర్ ఎగ్జాంపుల్ మెయిన్ కారణాలు ఏంటంటే అంతకు ముందు 1990s మనం చెప్పాలంటే 1990s కంటే ముందు అక్కడ ఏదైతే ఈ వెస్ట్ ఏషియాలో ఆయిల్ ఎక్కువ రిజల్ట్స్ ఉన్నాయి. సో అందుకని గల్ఫ్ కంట్రీస్తో తను పార్ట్నర్షిప్ పెట్టుకొని ఆయిల్ ఏదైతే ఉందో ఆయిల్ ఎక్స్ట్రాక్ట్ చేసుకొని తన ఎనర్జీ డిమాండ్ అనేది యుఎస్ఏ అనేది ఫుల్ఫిల్ చేసుకుని. అయితే దీనికి ఎగ్నెస్ట్గా ఏదైతే వెళ్ళాయో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇరాక్ ఏదైతే ఉందో ఇరాక్ అనేది తన ఆయిల్ రిజర్వ్స్ని తను నేషనలైజ్ చేసుకుంటూ యుఎస్లో ఉన్న కంపెనీస్కి ఇవ్వకుండా తను నేషనలైజ్ చేసుకుంటూ తను బయట అమ్ముదామని ఇరాన్ గవర్నమెంట్ డిసైడ్ అయితే దానికి ఎగ్నెస్ట్గా ఇరాక్లో న్యూక్లియర్ సైట్స్ ఉన్నాయని చెప్పి న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని చెప్పి ఇరాక్ని డీస్టెబిలైజ్ చేసేసి ఇరాక్ యొక్క ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ సద్దాం హుస్సేన్ని చంపేశారు. దిస్ ఆల్ ఎవ్రీథింగ్ ఇదొక పచ్చి నిజం ఏంటంటే యుఎస్ఏ అనేది తనకు ఎగ్నెస్ట్గా వెళ్ళిందని చెప్పి అక్కడ న్యూక్లియర్ వెపన్స్ లేకపోయినా ఉన్నాయని చెప్పి జనాలు నమ్మించి అటాక్ చేసింది. సో ఈ విధంగా ఇరాక్ని డీస్టెబిలైజ్ చేసింది. అంటే సిమిలర్గా లిబియా కూడా సేమ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. సో ఆ విధంగా మెయిన్ పర్పస్ ఏంటంటే ఈ పర్టికులర్ యుఎస్ని మిడిల్ ఈస్ట్లో యుఎస్ అనేది తన పెత్తనం చెలాయించాలని తన ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రొటెక్ట్ చేసుకోవడానికి యుఎస్ఏ ఇక్కడ చూస్తుంది. దీంట్లో
1990s ముందు ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఆయిల్ రిజర్వ్స్ కోసం చూసింది. ఇప్పుడు తర్వాత ఆయిల్ న్యాచురల్ గ్యాస్ అనేది యూఎస్ దొరికిన తర్వాత ఎక్కువగా ఆయిల్ మీద యూఎస్ డిపెండ్ అవ్వడం లేదు. అయితే దీంట్లో చూసినట్టయితే ఇప్పుడు ప్రెసెంట్ ఉండే గల్ఫ్ కంట్రీస్ లో యూఎస్ ఇంట్రెస్ట్ ఏంటంటే యూఎస్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ అనమాట. గల్ఫ్ కంట్రీస్ నుంచి ఆల్మోస్ట్ $3 trillion ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది యూఎస్ఏకి అందుతుంది. సో దానివల్ల చూసినట్టయితే ఎక్కడెక్కడ కంట్రీస్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ కువైట్, అలాగే ఇక్కడ ఖతార్, యుఏఈ, సౌదీ అరేబియా. సో ఇటువంటి కంట్రీస్ నుంచి యూఎస్ఏకి ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. సో ఆల్మోస్ట్ $3 trillion. సో తన యొక్క ఇంట్రెస్ట్ ఇక్కడ కాపాడుకోవడానికి. అండ్ దాంతోపాటు తెలుసు మనకి ఇజ్రాయెల్ ఉంది. ఈ ఇజ్రాయెల్ ఏదైతే ఉందో ఇజ్రాయెల్ ని ఆల్మోస్ట్ ప్రొటెక్ట్ చేయడానికి మనకు అందరికీ తెలిసిందే ఇజ్రాయెల్ ని 51st స్టేట్ ఆఫ్ యుఎస్ అంటారు. సో దాని ఇంట్రెస్ట్ ని కాపాడుకోవడానికి కూడాను యుఎస్ ఇక్కడ ట్రై చేస్తుంది. సో ఈ విధంగా ఏదైతే ఇరాన్ ఉందో ఇరాన్ అనేది తన యొక్క ఆయిల్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని నేషనలైజ్ చేసుకోవడానికి, అలాగే తన ఆయిల్ రిజర్వ్స్ తను స్వతంత్రంగా అమ్ముకోవడానికి ప్రయత్నిస్తుంది. సో దీనికి ఇరాన్ ఏమని భావించిందంటే ఇరాన్ అనేది తనకు కూడా ఒక న్యూక్లియర్ వెపన్ స్టేట్ అయితే ఇట్ విల్ బి హ్యాపీ అండ్ ఫీలింగ్. సో ఆ సిచ్యువేషన్ లో ఇరాన్ అనేది న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడానికి సైట్స్ కోసం బంకర్స్ లో ట్రై చేస్తుంది. దాన్ని అటాక్ చేస్తుంది రీసెంట్ గా. సో ఈ సిచ్యువేషన్ లో ఈ వెస్ట్ ఏషియాలో ఇప్పుడు పాకిస్తాన్ రోల్ ఏంటి? ఈ వెస్ట్ ఏషియాకి యుఎస్ ఇంట్రెస్ట్ మనం డిస్కస్ చేసాం. వాట్ ఆర్ ది ఇంట్రెస్ట్ దట్ యుఎస్ హ్యావ్ ఇన్ ద వెస్ట్ ఏషియా రీజన్. సో దీంట్లో పాకిస్తాన్ రోల్ ఏంటి మనం ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో దీంట్లో చూసినట్టయితే ఇక్కడ అంతకు ముందు పాకిస్తాన్కి యుఎస్ఏ కూడా రిలేషన్స్ అనేది ఆఫ్ఘనిస్తాన్ బేస్ మీద ఉండేది. అంటే అంతకుముందు 1991లో చూసినట్టయితే 1991లో దానికంటే ముందు యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోవియట్ రష్యా, ఈ యుఎస్ఎస్ఆర్ ఏదైతే ఉందో ఒక సోషలిస్ట్ రెజీమ్ ఫామ్ చేసింది, సోషలిస్ట్ కోవిలేషన్ ఒకటి ఫామ్ చేసింది. ఈ యుఎస్ఎస్ఆర్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆఫ్ఘనిస్తాన్ లో ఉండేది. ఈ ఆఫ్ఘనిస్తాన్ లో యుఎస్ఎస్ఆర్ ఇన్ఫ్లుయెన్స్ ని పడగొట్టడానికి పాకిస్తాన్ తో యుఎస్ చేతులు కలిపి, అలాగే పాకిస్తాన్ సపోర్ట్ చేస్తూ తాలిబాన్ అనే ఒక రాడికల్ గ్రూప్ ని యుఎస్ అనేది ప్రమోట్ చేసింది. సో ఈ తాలిబాన్స్ అనే వాళ్ళు మిలిటరీ ట్రైనింగ్ అనేది పాకిస్తాన్ లో తీసుకొని ఆ విధంగా యుఎస్ఎస్ఆర్ మీద అటాక్ చేస్తారు. యుఎస్ఎస్ సపోర్టెడ్ గవర్నమెంట్ అటాక్ చేసి ఫైనల్ గా యుఎస్ఎస్ఆర్ అనేది 1991లో ఆఫ్ఘనిస్తాన్ వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ ఆఫ్ఘనిస్తాన్ రీజన్ ఏదైతే ఉందో ఈ ఆఫ్ఘనిస్తాన్ రీజన్ ని యుఎస్ఏ డామినేట్ చేయడానికి ట్రై చేసింది. దానికోసం పాకిస్తాన్ సపోర్ట్ తీసుకుంది. సో ఈ విధంగా పాకిస్తాన్ అనేది ఆఫ్టర్ ఇండియాతో జరిగిన వార్ తర్వాత పాకిస్తాన్ అనేది కంప్లీట్ గా ఒక రోగ్ స్టేట్ గా తయారైంది. అంటే కంప్లీట్ గా పాకిస్తాన్ అనేది ఎలా అంటే తన సొంతగా సస్టైన్ అవ్వడానికి ఏ విధంగా డెవలప్మెంట్స్ చేసుకోకుండా ఓన్లీ ఈ విధంగా ఫారెన్ ఎయిడ్ ఏదైతే ఉందో ఫారెన్ ఎయిడ్ అంటే ఐఎంఎఫ్ ద్వారా ఈ విధంగా ఫారెన్ ఎయిడ్ ద్వారా అలాగే యుఎస్ సపోర్ట్ ద్వారా అది బతకడం స్టార్ట్ చేసింది. బట్ ఈ సిచ్యువేషన్ ఏమైంది, ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ యొక్క స్ట్రెంత్ పెరిగిపోయిందో యుఎస్ అనేది ఆఫ్ఘనిస్తాన్ నుండి వదిలి వెళ్ళిపోదామని ట్రై చేసింది. ఇలా వదిలి వెళ్ళిపోయినప్పుడు పాకిస్తాన్ కును యుఎస్ కి మధ్య రిలేషన్స్ అనేది డిటోరేట్ అయ్యాయి. ఎలా డిటోరేట్ అయ్యాయి అంటే ఎప్పుడైతే ఆల్మోస్ట్ 20 years అనేది ఆల్మోస్ట్ $20 billion సపోర్ట్ అనేది పాకిస్తాన్ కి యుఎస్ఏ ఇచ్చింది. ఈ సపోర్ట్ ఇచ్చినా సరే ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ నుంచి యుఎస్ఏ వదిలి వెళ్ళిపోయిందో అప్పుడున్న ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఇమ్రాన్ ఖాన్, దీనికి ముందున్న ప్రెసిడెంట్ షబాజ్ షరీఫ్ ఉన్నారు కదా, దానికి ముందున్న ప్రెసిడెంట్ ఇమ్రాన్ ఖాన్ చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే ద షాకల్స్ ఆఫ్ స్లావరీ హ్యాడ్ బీన్ బ్రోకెన్ అని చెప్పేసి అన్నారు. అంటే ఏదైతే ఈ స్లావరీ ఉందో స్లావరీ ఎండ్ అయిపోయిందని చెప్పారు. సో దీనికి ఈ స్టేట్మెంట్ చూసినా సరే దీని తరువాత అయినా సరే అఫ్కోర్స్ యుఎస్ అండ్ పాకిస్తాన్ మధ్య రిలేషన్స్ అనేది డిటోరేట్ అయ్యాయి. కానీ రీసెంట్ డెవలప్మెంట్ చూసినట్టయితే రీసెంట్ గా ఏమైందంటే పాకిస్తాన్ కున్న లక్ ఏంటంటే రీసెంట్ గా ఎంత కాంట్రరీ ఐరన్ స్టేట్మెంట్ అంటే మీరు చూసినట్టయితే యుఎస్ సెంట్రల్ కమాండ్ ఎవరైతే ఉన్నారో తను పాకిస్తాన్ ని ప్రైజ్ చేశారు. ఏ పర్టికులర్ ఆస్పెక్ట్ లో? ఫర్ కౌంటరింగ్ టెర్రరిజం. ఇది అంత ఐరన్ చూడండి. పాకిస్తాన్ అనేది ఒక స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిస్ట్ స్టేట్, అంటే కంప్లీట్ గా స్టేటే టెర్రరిజాన్ని స్పాన్సర్ చేస్తుంది. అలాంటి కంట్రీ టెర్రరిజాన్ని కౌంటర్ చేయడానికి యుఎస్ఏకి హెల్ప్ చేసిందని యుఎస్ఏ ప్రైజ్ చేసింది. అంటే దీస్ ఆర్ ఆల్ థింగ్స్ లైక్ యుఎస్ఏ అనేది పాకిస్తాన్ ని ఏదో ఒక పాచిక్ గా వాడుకోవడానికి
అవసరం ఉంది కాబట్టి యుఎస్ఏ అనేది పాకిస్తాన్ ఏదో విధంగా యూజ్ చేసుకుంటుంది. సో ఆ విధంగా చూసినట్టయితే యుఎస్ఏ 13 సోల్జర్స్ ఎవరైతే ఉన్నారంట యుఎస్ఏ సంబంధించి, ఆ 13 సోల్జర్స్ ని మహమ్మద్ షరీఫుల్లా అని ఒక టెర్రరిస్ట్ చంపేశారు. తన్ని పట్టించడానికి పాకిస్తాన్ హెల్ప్ చేసింది. సో కౌంటర్ టెర్రరిజం కి పాకిస్తాన్ హెల్ప్ చేసిందని ప్రేజ్ చేసింది. బట్ ఇండియా ఎన్నిసార్లు అరిచి గీపెట్టుకున్నా పాకిస్తాన్ అనేది స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం చేస్తుంది, అది మీకు ఎఫెక్ట్ అని చెప్పినా సరే యుఎస్ఏ అనేది పాకిస్తాన్ ఒక పాచిగ్గా వాడుకుందామని చెప్పేసి స్టిల్ ఒక గుడ్ రిలేషన్స్ అనేది మెయింటైన్ చేద్దాం, మనకేముంది దీన్ని వాడుకుందామని దీనిలో తన హెజమనీ మెయింటైన్ చేయడానికి కోసం చూసుకుంటుంది. అయితే ఈ సిచ్యువేషన్ ఎంతవరకు మనం డిస్కస్ చేసింది ఇండియాకి యుఎస్ పాకిస్తాన్ రిలేషన్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ఘనిస్తాన్. అయితే ఇప్పుడు ఇరాన్ యొక్క రిలేషన్స్ తో ఏ విధంగా పాకిస్తాన్ రోల్ ప్లే చేయబోతుందో డిస్కస్ చేస్తాం. ఇక్కడ చూసినట్టయితే అంతకుముందు మనం ఆఫ్ఘనిస్తాన్ ఉండే చెప్పాం కదా, ఇప్పుడు ఏంటంటే ఇరాన్ ఏదైతే ఉందో ఇరాన్ అనేది పాకిస్తాన్కి ఉన్న బార్డర్ షేర్ చేస్తున్న అడ్జసెంట్ కంట్రీ, ఒక నైబర్ కంట్రీ. అయితే ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఇరాన్ అనేది ఏంటి, తన ఒక న్యూక్లియర్ ఏదైతే ఉందో ఆ న్యూక్లియర్ వెపన్స్ ఎక్వైర్ చేసుకుందామని ఇరాన్ ట్రై చేస్తుంది. దీన్ని యుఎస్ఏ అనేది ఆపుతుంది. సో దట్ దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఇరాన్కి న్యూక్లియర్ వెపన్స్ వచ్చినట్టయితే ఎంటైర్ వెస్ట్ ఏషియాలో ఏదైతే ఈ వెస్ట్ ఏషియా రీజన్ ఉందో ఈ వెస్ట్ ఏషియా రీజన్ లో యుఎస్ హెజమనీ తగ్గిపోతుంది, ఇరాన్ ఒక పవర్ఫుల్ స్టేట్ గా మారిపోతుందని దాన్ని ఆపడానికి యుఎస్ఏ ట్రై చేస్తుంది. అయితే దీనికి ఇంకో సిచ్యువేషన్ ఏంటంటే పాకిస్తాన్ గురించి హెల్ప్ ఏంటంటే ప్రెజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో పాకిస్తాన్ అనేది ఓన్లీ ముస్లిం మెజారిటీ కంట్రీ, ముస్లిం మెజారిటీ స్టేట్ దట్ హ్యాస్ న్యూక్లియర్ వెపన్. ఓన్లీ ముస్లిం అంటే ఒకే ఒక్క ముస్లిం మెజారిటీ, ఓన్లీ వన్ ముస్లిం మెజారిటీ స్టేట్ దట్ హ్యాస్ న్యూక్లియర్ వెపన్స్ ఏదైతే ఉందో అది పాకిస్తాన్. సో అందుకని ఏదైతే ఈ ప్రైడ్ ఉందో ఈ ప్రైడ్ అనేది పాకిస్తాన్ అనేది కోల్పోవడానికి ఇష్టం లేదు. ఎందుకంటే దాని దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి కాబట్టి తనకు ఏదైతే ఒక పవర్ఫుల్ సెపరేట్ ఒక స్టేటస్ ఉందో అది వేరే ముస్లిం కంట్రీకి రావడం కూడా దానికి ఇష్టం లేదు. ఇంకోటి తన అడ్జసెంట్ లో ఉన్న కంట్రీకి వస్తే మాత్రం తనకి ఏదైనా థ్రెట్ అని చెప్పేసి పాకిస్తాన్ కూడా ఇరాన్ యొక్క న్యూక్లియర్ వెపన్స్ కి ఎగ్నెస్ట్ గానే ఉంది. సో ఇది ఆబ్వియస్లీ యుఎస్ఏకి హెల్ప్ అవుతుంది కాబట్టి పాకిస్తాన్ ఈ యుఎస్ వెస్ట్ ఏషియా క్యాలిక్యులస్ లో ఒక పాచిగ్గా వాడుకుందామని చెప్పేసి యుఎస్ఏ భావిస్తుంది. ఇంకా దీంతో పాటుగా ఇరాన్ కును పాకిస్తాన్ మధ్య రిలేషన్స్ ఏమైనా బాగున్నాయంటే అది కూడా కాదు. ఇక్కడ చెప్పాలంటే బలూచిస్తాన్ రీజన్ ఏదైతే ఉందో ఈ బలూచిస్తాన్ రీజన్ ఏదైతే ఉంది ఈ బలూచిస్తాన్ రీజన్ పాకిస్తాన్ ఉంది కదా, ఈ బలూచిస్తాన్ రీజన్ లోను ఇలా ఇరాన్ తో ఈ రీజన్ లోను ఆల్రెడీ ఒక ల్యాండ్ బార్డర్ షేర్ వల్ల వీళ్ళిద్దరి మధ్య ఒక కైండ్ ఆఫ్ ఒక కాన్ఫ్లిక్ట్ అనేది కూడా చోటు చేసుకుంది. సో దీన్ని బట్టి ఇక్కడ ఏమర్థమవుతుందంటే ఓవరాల్ గా యుఎస్ఏ అనేది తన హెజమనీ ఏదైతే ఉందో ఈ వెస్ట్ ఏషియాలో తన పెత్తనం చలాయించాలని ట్రై చేస్తుంది. దీనిలో ఏదైతే ఇరాన్ అనేది అపోజ్ చేస్తుందో ఈ ఇరాన్ ని ఐసోలేట్ చేయాలని భావిస్తుంది. ఆల్రెడీ ఇరాక్ అనే దీంట్లో ఇరాక్ లో యుఎస్ యొక్క మిలిటరీ బేస్ ఉంది, అలాగే కువైట్ లో ఉంది, అలాగే ఖతార్ లో ఉంది. రీసెంట్ చూసాం ఖతార్ లో ఉన్న ఈ యుఎస్ బేస్ మీద ఇరాన్ అనేది అటాక్ చేసింది. సో ఈ వెస్ట్ సైడ్ నుంచి ఇరాన్ ని ఎన్సర్కిల్ చేయడానికి యుఎస్ బేస్ ఉన్నాయి, కానీ ఇలా ఈస్ట్ సైడ్ నుంచి కావాలంటే పాకిస్తాన్ యొక్క రోల్ సపోర్ట్ కావాలి. సో ఈ విధంగా ఈస్ట్ సైడ్ నుండి చేసి పాకిస్తాన్ ని బోత్ సైడ్ నుంచి ఎన్సర్కిల్ చేద్దామని యుఎస్ఏ భావిస్తుంది. సో దీంతో పాటుగా ఇంకోటంటే ఇన్ కేస్ ఈ వార్ అనేది ఫర్దర్ గా ఎస్కలేట్ అయితే ఈ పోర్ట్ ఏరియా ఏదైతే ఉందో ఈ పోర్ట్ ఏరియా అనేది క్లోజ్ అయిపోతే ఇరాన్ కి అనేది ల్యాండ్ రూట్ ద్వారా ఏదైనా ట్రాన్స్పోర్టేషన్ పాసిబుల్. ఇరాన్ అనేది హైలీ ఫుడ్ ఇంపోర్ట్స్ అనేది ఫుడ్ ఇంపోర్ట్ చేసుకుంటుంది, సచ్ రైస్, షుగర్ కేన్, వీట్ అలాంటివి ఫుడ్ ఇంపోర్ట్ చేసుకుంటుంది. సో ఇలాంటి ఫుడ్ ఇంపోర్ట్ ఏదైతే ఉందో దానికి ఇప్పుడు ల్యాండ్ రూట్ కూడా క్లోజ్ చేసేస్తే ఇరాన్ అనేది ప్రాబ్లం అవుతుంది. బట్ ఏం జరిగిందంటే పాకిస్తాన్ అనేది ఎప్పుడైతే ఇజ్రాయెల్తో ఇరాన్ వార్ స్టార్ట్ అయిందో అప్పుడు తన ల్యాండ్ బార్డర్ను కూడా ఇరాన్తో క్లోజ్ చేసేసింది. ఇది కంప్లీట్ గా కట్ ఆఫ్ చేసేసింది. ఎంత ఐరన్ చూడండి గాయస్, ఇక్కడ ఏంటంటే ఇరాన్ అనేది 1965 వార్ జరిగినప్పుడు 1965 ఇండియా పాకిస్తాన్ వార్ జరిగినప్పుడు ఇరాన్ అనేది పాకిస్తాన్ కి తన ఎయిర్ బేసెస్ ఇచ్చి సపోర్ట్ చేసింది. కానీ ఇప్పుడు ఈ ఇజ్రాయెల్ ఇరాన్ తో వార్ జరుగుతున్నప్పుడు పాకిస్తాన్ అనేది తన ల్యాండ్ బార్డర్ అనేది క్లోజ్ చేసేసింది. ఇట్ ఆల్ షోస్ దట్ పాకిస్తాన్ కూడా ఒక కాంట్రాడిక్షన్ లో తన యొక్క వెస్టర్న్ ఇంట్రెస్ట్ కోసం పనిచేస్తుంది. తన యొక్క అంతకు ముందు చేసిన బెనిఫిట్స్ ఏమైనా అది మర్చిపోతుంది. అది ఇక్కడ మనం చూపిస్తున్నాం. ఇంకోటి ఇక్కడ ఏంటంటే ఆ ల్యాండ్ బార్డర్ క్లోజ్ చేసినప్పుడు మనకి పాకిస్తాన్ యొక్క కన్నింగ్నెస్ అనేది తెలుస్తుంది. ఇంకా మీకు చెప్పాలంటే దీన్ని బట్టి ఏమవుతుంది, ఇంకా పాకిస్తాన్ కొన్ని ఇంట్రెస్ట్ ఏమి హెల్ప్ అవుతుందంటే పాకిస్తాన్ ఏదైతే ఉందో ఈ పాకిస్తాన్ అనేది ప్రెజెంట్ అనేది ఒక వర్స్ట్ సిచ్యువేషన్ లో ఉంది. అంటే పాకిస్తాన్ ఎకనామీ అనేది బాగా వర్సన్ అయిపోయింది.
ఈ సిచ్యువేషన్లో పాకిస్తాన్కి వన్ అండ్ ఓన్లీ సపోర్ట్ ఏదైతే ఉందో ఎక్స్టర్నల్ ఎయిడ్ కావాలి. ఆ ఎక్స్టర్నల్ ఎయిడ్ ఏదైతే ఉందో ఆ ఎక్స్టర్నల్ ఎయిడ్ అనేది IMF ద్వారా ప్రొవైడ్ చేస్తారు. ఈ IMF ద్వారా కావాలంటే US సపోర్ట్ కావాలి. ఎందుకంటే IMFలో ఉన్నది IMF వర్క్ అయినది కోటా సిస్టమ్ ద్వారా. అంటే ఆ కంట్రీలో ఏ కంట్రీ అయితే ఎక్కువ GDP ఉందో ఆ GDP ప్రకారం అది కంట్రిబ్యూట్ చేయొచ్చు. దీని ప్రకారం అరౌండ్ 16 to 20% ఆఫ్ ఓట్ షేర్ అనేది యుఎస్కి ఉంది IMFలో. సో యుఎస్ సపోర్ట్ చేస్తే IMF అనేది సపోర్ట్ ద్వారా పాకిస్తాన్కి మిలిటరీ ఎయిడ్ అందుతుంది. సో ఈ విధంగా యుఎస్ సపోర్ట్ కావాలంటే ఆబ్వియస్లీ పాకిస్తాన్, ఒక రీసెంట్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నాం. ఇండియా పాకిస్తాన్ మధ్య రీసెంట్ ఒక కాన్ఫ్లిక్ట్ జరిగింది. పెహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా పాకిస్తాన్ పెహల్గామ్ అటాక్లో ఇండియా అనేది పాకిస్తాన్లో 9 ప్లేసెస్లో అటాక్ చేసింది. ఈ 9 ప్లేసెస్లో అటాక్ చేసినప్పుడు ఈ పర్టికులర్ కాన్ఫ్లిక్ట్ అనేది గోయింగ్ ఆన్ అవుతుందా, దీని మధ్యలో IMF అనేది పాకిస్తాన్కి క్లైమేట్ రెసిలియంట్ ప్రోగ్రామ్ కింద ఫండ్ అనేది ఇచ్చింది $1 బిలియన్. జస్ట్ ఇమాజిన్, పాకిస్తాన్ అనేది క్లైమేట్ రెసిలియన్స్ ఏనాడు ఆలోచించలేదు. అసలు క్లైమేట్ చేంజ్ గురించి కానీ, గ్లోబల్ వార్మింగ్ కానీ, పొల్యూషన్ గురించి కానీ, తన కంట్రీ డెవలప్మెంట్ కానీ ఏనాడు ఆలోచించలేదు. అలాంటిది క్లైమేట్ రెసిలియన్స్ ప్రోగ్రామ్ కింద $1 బిలియన్ USD సపోర్ట్ ఇచ్చింది. ఎందుకు? ఇన్ బిట్వీన్ ది వార్. దాన్ని తీసుకొచ్చి ఏం చేసింది, దీనికి ఆబ్వియస్లీ US సపోర్ట్ ఉంది. దాన్ని తీసుకొచ్చి ఏం చేసిందంటే డిఫెన్స్కి ఎక్కువ డిఫెన్స్ బడ్జెట్ అనేది దాన్ని యూజ్ చేసుకొని డిఫెన్స్ బడ్జెట్ అనేది పాకిస్తాన్ అనేది పెంచింది. సో దీన్ని బట్టి చూస్తుంది ఏంటంటే పాకిస్తాన్ దీంతో పాటు రీసెంట్ బడ్జెట్లు ఏంటంటే పాకిస్తాన్ అనేది తన డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉందో ఆ డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ తగ్గించేసింది. అంటే పాకిస్తాన్ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు డెవలప్ ఇట్స్ ఓన్ కంట్రీ. తన కంట్రీని తను డెవలప్ చేసడానికి ఎటువంటిగా తను ఆలోచించడం లేదు. ఓన్లీ డిఫెన్స్ బడ్జెట్ పెంచి ఆ విధంగా వెపన్స్ ఎక్వైర్ చేసుకోవడం కానీ, అలాగే పెన్షన్స్ టు ద ఎవరైతే ఇండియన్ పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ పెన్షన్స్ పెంచడానికి కోసం, వాళ్ళ శాలరీ పెంచడానికి కోసం దానికి మాత్రమే యూజ్ చేస్తుంది. బట్ ఇటువంటి డెవలప్మెంట్ ఎక్స్పెండిచర్ కోసం అది ట్రై చేయడం లేదు. ఇట్ షోస్ దట్ పాకిస్తాన్ అనేది మళ్ళీ బయలౌట్ అయిపోయి యుఎస్ యొక్క ఊబిలో ఆబ్వియస్లీ యుఎస్ అండ్ IMF సాయం కోసం వెయిట్ చేస్తుంది. దీనివల్ల ఎఫెక్ట్ ఏంటంటే ఇండియాకి US రిలేషన్స్తోని ఇండియాకున్న చైన్ రిలేషన్స్ కూడా ఫర్దర్గా డిటోరేట్ అవుతాయి బికాస్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. అండ్ ఇరాన్ కూడా దీనివల్ల ఏమైందంటే ఇరాన్ కూడా ఐసోలేట్ అవ్వడానికి ఇక్కడ ఐసోలేట్ అయ్యే ఛాన్స్ ఉంది. దీనివల్ల యుఎస్ కొన్ని బెనిఫిట్ ఏంటంటే ఆబ్వియస్లీ మనకు తెలుసు USA బెనిఫిట్ ఏంటంటే USA అనేది తన హెజమనీ అనేది కంటిన్యూ అవుతుంది. ఇరాన్ని ఇటు పక్కన ఈస్ట్ సైడ్ నుంచి, వెస్ట్ సైడ్ నుంచి, ఆల్ సైడ్ నుంచి ఎన్సర్కిల్ చేసి ఇరాన్ని కంటైన్ చేయడానికి USA ట్రై చేస్తుంది. అండ్ దీనికి పాకిస్తాన్ సపోర్ట్ చేస్తుంది. పాకిస్తాన్ ఎందుకు హ్యాపీ అంటే పాకిస్తాన్కి ఆల్రెడీ USA నుంచి సపోర్ట్ వస్తుంది, ఫైనాన్షియల్ ఎయిడ్ వస్తుంది, IMF నుంచి ఫండ్స్ వస్తాయి. దానివల్ల పాకిస్తాన్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ ఇంకో మెయిన్ ఇష్యూ ఏంటంటే పాకిస్తాన్ అనేది నెవర్ తన కంట్రీ డెవలప్ అవుదామని ట్రై చేయదు. ఏదో స్టేట్మెంట్ చూసారా, ఫేమస్ స్టేట్మెంట్, ఎవ్రీ కంట్రీ హ్యాస్ ఎన్ ఆర్మీ బట్ పాకిస్తాన్ ఆర్మీ యాజ్ ఏ కంట్రీ అంటారు. అంటే ప్రతి కంట్రీకి ఒక ఆర్మీ ఉంది, ప్రతి దేశానికి. బట్ పాకిస్తాన్ ఆర్మీకి ఒక దేశం ఉంది, ఆ దేశమే పాకిస్తాన్. సో అక్కడ ఆర్మీ అనేది తన హెజ్మన్. అందుకని ఇక్కడ ఒక కంట్రీ యొక్క డెలిగేషన్లో ఇక్కడ మనకి చూసినట్టయితే ఒక కంట్రీ డెలిగేషన్లో ఒక పర్టికులర్ జనరల్ మిలిటరీ జనరల్ని లంచ్కి పిలిచారు, కానీ ఇట్స్ నాట్ అబౌట్ PM. అంటే అక్కడ వాయిస్ అనేది ఎవరున్నారంటే ఆబ్వియస్లీ పాకిస్తాన్ జనరల్. సో దే ఆర్ ఎంజాయింగ్ వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్, వెస్టెడ్ ఇంట్రెస్ట్ కోసం ఒక కంట్రీని రిస్క్లో పెట్టారు. అండ్ ఈ విధంగా చూసినట్టయితే ఇరాన్ కూడా ఈ విధంగా ఇరాన్ని పాకిస్తాన్ ఇంటర్ఫైర్ అయ్యి ఇరాన్ ఐసోలేట్ చేయడానికి USA అనేది పాకిస్తాన్ ఒక పాచిక్గా వాడుకుంటుంది. అదే ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. దీంతో ఇంక మనం ఏం చెప్పాలంటే రీసెంట్గా చూసినట్టయితే ఏదైతే ఈ 2 నేషన్ థియరీ ఇచ్చారు, ఇది కూడా ఆర్టికల్లో లాస్ట్లో ఇచ్చారు గైస్. అంటే 2 నేషన్ థియరీ ఏదైతే ఉందో ఈ 2 నేషన్ థియరీ అనేది మనకి ఇక్కడ అప్పుడు 1947లో ఎవరైతే మహమ్మద్ అలీ జిన్నా ఉన్నాడో, మహమ్మద్ అలీ జిన్నా అనేది 2 నేషన్ థియరీ చెప్పి, అంటే హిందూస్ ముస్లిమ్స్ ఒకటి కాదు అనే 2 నేషన్ థియరీ ఇచ్చి ఇండియా పాకిస్తాన్గా ఇండియన్ సబ్ కాంటినెంట్ని విడగొట్టారు. అదే సేమ్ థియరీని సుపీరియర్ ఐడియాలజీని నమ్మి పాకిస్తాన్ ఏదైతే ఉంది, పాకిస్తాన్ ఆర్మీ ఏదైతే ఉందో దాన్ని ఏదైతే 2 నేషన్ థియరీ ఎప్పటికీ కంటిన్యూ చేస్తూ ఆ పర్టికులర్ కంట్రీలో చలామణి అవుతుంది. కానీ ఇక్కడ ఇంక డిస్కస్ చేసింది ఏంటంటే ఆదర్ ఏం చెప్పారంటే అదే సేమ్ స్పీచ్లో ఏదైతే అప్పుడు ఆ ఇండియన్ 2 నేషన్ థియరీ ఇచ్చారు, వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూస్ అని చెప్పి అన్నారో, ఈ
పాకిస్తాన్ ఆర్మీ చీఫ్. అతను చెప్పిన సేమ్ స్పీచ్ లో తను ఏమన్నారంటే హీ ప్లెడ్జ్డ్ టు సపోర్ట్ ద స్ట్రగుల్ ఆఫ్ పీపుల్ ఆఫ్ గాజా. అంటే ప్యాలెస్టైన్ లో ఉన్న గాజా స్ట్రిప్ లో ఉన్న ప్యాలెస్టైన్ ఫైట్ చేస్తున్నారు కదా ఇజ్రాయెల్ తో, ఈ గాజా స్ట్రిప్ లో ఉన్న ప్యాలెస్టైన్స్ మేము సపోర్ట్ చేస్తామని చెప్పి ఆ పర్టికులర్ స్ట్రీట్ లో చెప్పారు. ఎగనెస్ట్ ద జినోయిస్ట్ ఇజ్రాయెల్ యొక్క క్రుయాలిటీకి మేము ఫైట్ చేస్తామని చెప్పేసి అన్నారు. బట్ ఆన్ కాంటర్ ఇక్కడ చూసినట్టయితే ఇజ్రాయెల్ పాలిస్టాన్ పీపుల్ కోసం ఫైట్ చేస్తుంది ఎవరు? ఇరాన్. సో అక్కడ ఇరాన్ అనేది పాలిస్టాన్ పీపుల్ కోసం ఇజ్రాయెల్తో ఫైట్ చేస్తే ఇక్కడ ఇరాన్కి సపోర్ట్ చేయాల్సింది పోయి పాకిస్తాన్ అనేది యుఎస్ఏకి సపోర్ట్ చేస్తుంది. దీన్ని బట్టి ఏం చెప్తారంటే పాకిస్తాన్ హ్యాస్ థస్ లివ్డ్ అండ్ ఈస్ కంటిన్యూ టు లివ్ విత్ సచ్ కాంట్రాడిక్షన్స్. ఇలాంటి కాంట్రాడిక్షన్స్తోనే అనేది లివ్ చేస్తుందని చెప్పొచ్చు. అందుకని ఇక్కడ చెప్పాను ఏంటంటే యుఎస్ఏ గురించి ఏం చెప్తారంటే జనరల్గా ఇన్ ఇంటర్నేషనల్ ఎరీనా వీ డోంట్ ట్రస్ట్ యుఎస్ఏ అని చాలా కంట్రీస్ అంటాయి. సేమ్ సిచ్యువేషన్ అనేది పాకిస్తాన్ కూడా వర్తిస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ అనేది తన యొక్క సర్వైవల్ కోసం అక్కడ యుఎస్ఏ అనేది తన హెజమనీ తన పెత్తనం కోసం వెస్ట్ ఏషియాలో యుఎస్ఏ అనేది ఇంటర్ఫేర్ అయితే పాకిస్తాన్ అనేది తన సర్వైవల్ కోసం తన బెయిల్ అయినప్పుడు యుఎస్ఏ సాయం చేస్తుంది కదా అని చెప్పేసి దానికోసం దీని యొక్క వెస్టర్న్ ఇంట్రెస్ట్లో పాకిస్తాన్ అనేది ఇరాన్కి ఎగనెస్ట్గా యుఎస్ఏ సపోర్ట్ చేస్తుంది. ఇదే ఈ పర్టికులర్ ఆర్టికల్లో ఆధార్ డిస్కస్ చేయాలనుకున్నారు. దీన్ని బట్టి మనకు తెలిసింది ఏంటంటే ఇంటర్నేషనల్ ఏరియాలో యూ కాంట్ ట్రస్ట్ ఎనీ కంట్రీ, పర్టికులర్లీ దీస్ కంట్రీస్ లైక్ యుఎస్ఏ ఆర్ పాకిస్తాన్. ఎందుకంటే పాకిస్తాన్ అనేది స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఇస్తుందని తెలిసినా సరే యుఎస్ఏ సపోర్ట్స్ పాకిస్తాన్. ఎందుకంటే ఏదో విధంగా ఈ వెస్ట్ ఏషియా రీజన్ ఏదైతే ఉందో ఈ వెస్ట్ ఏషియా రీజన్లో తన హెజమనీ కావాలంటే లక్కీ పాకిస్తాన్ ఎంత లక్కీ అంటే అంతకుముందు ఆఫ్ఘనిస్తాన్ యొక్క రోల్ ప్లే చేయడం వల్ల పాకిస్తాన్ సర్వైవ్ అయిపోయింది. సో మచ్ ఆఫ్ సపోర్ట్ అని యుఎస్ ద్వారా ఫైనాన్షియల్ ఎయిడ్ పొందింది. ఇప్పుడు ఇరాన్ యొక్క ఇరాన్ని కంట్రోల్ చేయడానికి విధంగా పాకిస్తాన్ సర్వైవ్ అవుతుంది. సో దీనంతా మన వల్ల ఏమంటే ఇట్ ఆల్ సీమ్స్ లైక్ ఇది మన ఇండియాకు కూడా కైండ్ ఆఫ్ హెడేక్ లాంటిదే. ఎందుకంటే పాకిస్తాన్ అనేది ఆ వచ్చిన దాని డెవలప్మెంట్ల కోసం అయితే బాగుంది, బట్ దే ఆర్ నాట్ స్పెండింగ్ ద అమౌంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఎయిడ్ ఫర్ డెవలప్మెంట్, రేదర్ they are using for the development of defense, which eventually creates so much nuisance in the సౌత్ ఏషియా రీజన్. బట్ సౌత్ ఏషియా రీజన్లో హెడేక్ అనేది మనకి, కానీ వెస్ట్ ఏషియాలో ఉన్న హెజమనీ యుఎస్ కావాలి కాబట్టి దానికి పాకిస్తాన్ ఒక పాచిక్గా వాడుకుంటుంది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ గైస్. థ్యాంక్ యూ. అండ్ యూపీఎస్ ఇన్ఫినిటీ కోర్స్ ఎన్రోల్ అవ్వండి, మేక్ యూజ్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ.